ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి చేసిన జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్రపై రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షవీణ మరో బాధితుడు గోపి ఫిర్యాదుతో తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఆయన అనుచరులపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. హర్షవీణపై రైల్వే కోడూరులో నిన్న దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపిన సందర్భంలో సంబరాల కోసం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు రైల్వే కోడూరు పట్టణంలోని ప్రధాన రహదారిపైకి వచ్చారు. అదే సందర్భంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఉద్యోగిని, ఆమె న్యాయవాది ఆజాద్ సాయికృష్ణ సోదరుడు గోపితో కలిసి టోల్గేట్ వద్దనున్న పూల దుకాణాల వద్దకు వచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే కారు, కార్యకర్తలు అటుగా వచ్చారు. ఆమెను అక్కడ చూసిన జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఆమె వెంటపడ్డారు. స్థానికులు చూస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా దాడి చేశారు. గోపిని కొడుతూ ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ రోడ్డుపైన పరిగెత్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలోని లాఠీ తీసుకుని ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిని సైతం కొట్టి వీడియో ఫుటేజ్ ను డిలీట్ చేశారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. ఈ వీడియోలు నిన్న నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తాజాగా స్పందించారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందన్నారు. తమపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారని, నేను ఎందుకు అని అడిగినందుకు తనపై దాడి చేశారని ఆమె వాపోయారు. తాతంశెట్టి నాగేంద్ర తనపై 2 దెబ్బలు వేశారని, 10 మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారని, ప్లాన్ ప్రకారమే తమపై దాడి చేశారని, శ్రీధరే జనసేన వాళ్లను తనపైకి ఉసిగొల్పారని హర్షవీణ ఆరోపించారు. తాను చావడానికి సిద్ధమే కానీ తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి ఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మైజ్ ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు, భౌతిక దాడులు స్థాయికి చేరుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహార శైలిపై నిరసన తలెత్తినటువంటి హర్షవీణపై నిన్న రాత్రి కూడా దారుణంగా కూడా దాడి జరిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై కూడా ఇటు రైల్వే కోడూరు పోలీసులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు మరికొందరుపై కూడా తీవ్రమైన సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి చూసుకుంటే నిన్న నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కూడా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హర్షవీణ పాల్గొని టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి కలిసి కూడా ఆమె వినతి పత్రం అయితే కూడా అందజేసినట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని కూడా ముందుగానే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా తెలిసినట్టు పరిస్థితి. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు తనను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని ఆమె రూపానందరెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే మాత్రం దీనికి ఇది ముగించుకొని నిన్న తిరిగి వస్తున్న సమయంలో కూడా అదే సమయంలో కూడా ఏదైతే అరవ శ్రీధర్ వీళ్ళు ఈ అమరావతి చట్ట బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ సంబరాలు చేసుకునేందుకు ఆ రైల్వే కోడూరు దగ్గర ఉన్నటువంటి ఆ రైల్వే గేటు ప్రాంతం కూడా చేరుకున్నారు. అదే సమయంలో ఈమెను చూసినటువంటి జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా అక్కడ ఒక్కసారిగా కోపేంద్రుడై ఈమె పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈమెకి సంబంధించి కూడా ఈమెతో పాటు ఉన్నటువంటి గోపి, అంటే ఈమె వ్యక్తిగత లాయర్ ఎవరైతే ఆజాద్ ఉన్నాడో ఆజాద్కి ఈ గోపి కూడా తమ్ముడు వరుస అవుతాడు. ఈ నేపథ్యంలో అతని పైన కూడా తీవ్రంగా
కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు లాఠీని చేతిలోకి తీసుకొని కూడా తీవ్రంగా గాయపరిచినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తీవ్రంగా గాయపడిన హర్ష వీణను వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా అక్కడ ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి కూడా ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదు చేసేంత వరకు తాను ఇక్కడ నుంచి ససేమిరా కదిలేదు లేదని చెప్పి కూడా భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎన్ని దాడులు చేసినా కూడా ఖచ్చితంగా నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు కూడా అని చెప్పి కూడా ఆమె తెలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనిపైన కూడా ఐపీసీ సెక్షన్ 147, 148, అదేవిధంగా 323, 324, అదేవిధంగా చూసుకుంటే 354, అదేవిధంగా చూసుకుంటే 506 సెక్షన్ల కింద కూడా అంటే సుమారు 6 సెక్షన్ల కింద కూడా ఈ కేసు నమోదు చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తన పోరాటం ఎవరు ఏ విధంగా అయినా కూడా తన మీద దాడి చేసినా, తన ప్రాణమే పోయినా కూడా తన పోరాటం మీద ఆగదని చెప్పి కూడా ఎటువైతే భూష్మించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాకపోతే దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మహిళ రైట్ సెల్వం, థ్యాంక్ యూ.